V6 వెలుగు, V6 వెలుగు, ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వెలుగు అనమాట. ఏమని రాసింది, ఇగో శభాష్ రేవంత్, జూబ్లీస్ గెలుపుపై సీఎం టీంకు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపినట. రాహుల్ గాంధీ అభినందనలు తెలిపినట్టనే బీహార్లో ఓడిపోయినందుకు కూడా అభినందనలు తెలిపితే బాగుంటున్నాయి, కానీ అది తెలపలే. బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు కూడా కంగ్రాచులేషన్ సార్, మీరు బాగా ఓడిపోయారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తే బాగుంటుండే, కానీ చెప్పలేనట్టుంది. ఇంకేమంటుందో, ఈ విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాహుల్ కు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను పరిచయం చేసిన సీఎం. పరిచయం చేసినట్టు ఈయన, ఆయన తెలియదా, ముఖం తెలియదా, మర్చిపోయిందా, ఏమో పరిచయం అయితే చేసినట్ట. ఇక తర్వాత కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖార్గేతోనూ రేవంత్ బృందం భేటీ అయింది. డిసిసి చీఫ్ల నియామకం, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఇంకా హాజరైన మీనాక్షి, అదే రకంగా బట్టి, మహేష్ గౌడ్ ఇక అందరిని కలిసిరని ఓ లెక్క వేసిరు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో శభాష్ అని చెప్పడానికి రాహుల్ గాంధీ కాడికి పోయిరు. ఓకే శభాష్ రేవంత్, నీ టీం బాగుంది, మంచిగా పని చేస్తున్నావు, మంచోడవు, మంచిగా ఎలుగబెడుతున్నావు అని చెప్పారు, సంతోషమే. కానీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పూల్వాలా చాచా మునిమోడు ఇగో ఓటు చోరీ జరుగుతున్నది, ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి ఓటు చోరీ చేస్తుంది, మరి ఆ ఓటు చోరీ గురించి నేను ఉద్యమం చేస్తున్నా, ఓటు చోరు ఓటు చోరు ఓటు చోరు అని చెప్పేసి బీజేపీ పైన బటగాల్సి మీదేస్తా ఉన్నా. మరి దేశం మొత్తం కూడా నేను ఓటు చోరీ గురించి మాట్లాడుతా ఉంటే, సిగ్గిలేని సన్నాసి, నువ్వు దొంగ ఓటుతో గెలిచేవాట కదా, నువ్వు ఓటు చోరు చేసినవాట కదా, 20,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నవాట కదా అని అడిగాడు. అంటే మనము గల్లీలో చేసే లత్కోరు పనుల గురించి మనం మాట్లాడమంట, గొంతెత్తం, శభాష్ అంటారు అనమాట. అంటే ఓటు చోరీ చేయడం శభాష్ అయినప్పుడు, మరి దేశవ్యాప్తంగా ఓటు చోరీ పైన ఉద్యమం చేయడానికి మనకి ఏం అర్హత ఉంటుంది రాహుల్ గాంధీ గారు? అడుగులకు ఓటు చోరీ చేసిన వాళ్ళు అడుగులకు మడుగులు వచ్చేటప్పుడు మరి దేశవ్యాప్తంగా అసలు మనం దాని గురించి మాట్లాడే అవకాశం, అర్హత మనకు ఉండదు. ఇది ప్రజలందరూ అడుగుతున్నారు ఈ ప్రశ్న, నాకేం సంబంధం లేదు, ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న నేను మొదలు పెడతాను. సో మీకు ఎట్లాంటి అవకాశం కూడా ఉండదు అనమాట. ఇంకో డిసిసిల నియామకాలపై చర్చ. రాహుల్ ను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వాహనంలోనే కేసీ వేణుగోపాల్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బయటకు వచ్చారు. జన్ 10 నుంచి నేరుగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్ళారు. అక్కడ కాసేపు కేసీతో సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఎట్లా కూర్చున్నారు మరి? ఆయన కాలు మీద కాలు వేసుకొని కేసీ వేణుగోపాల్ కూర్చుంటే మీరు ఆయనతోని ఇట్లా సార్ ప్రజెంట్ సార్ అన్నట్టు కూర్చురా, లేన్న తెలంగాణ గౌరవాన్ని ఏమైనా కాపాడిరా? గతంలో చూసినాం కదా, ఆ ఫోటోలు రాలేదు కదా, అడుగుతున్నా. ఇంకా ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు సీఎం వివరించారు. జూబ్లీస్ గెలుపు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు, డిసిసి అధ్యక్షుల నియామకాలు, మంత్రివర్గం వంటి పలు అంశాలపై చర్చించినట. ఏ అంశాలపైన? స్థానిక ఎన్నికల పైన. డిసిసిలు అంటే అలా పదవి లేదో అది మనకు అనవసరం. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయింది, అగ్రనాయకులను కలిసిర్రు. కానీ అగ్రనాయకులు ఓటు చోరుల గురించి మాట్లాడే దొంగలు. మరి జూబ్లీస్ లో జరిగిన ఓటు చోరు, దాని ద్వారా గెలిచిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం అనుకూలంగా ఉన్న వ్యవహారం, అధికారులు, పోలీసులు అందరూ కలిసి దొంగ ఓట్లు వేయించి 10-12 సంవత్సరాల అమ్మాయిలతో ఓట్లు వేయించిన వీడియోలు మాత్రం రాహుల్ గాంధీ కళ్ళకు కనపడలే. కళ్ళలా కాకులు పొడిచినాయి, పచ్చకామర్లు వచ్చినాయి. సో ఆ వీడియోలు ఆయన కనపడలేదు అన్నమాట. అందువల్ల ఆయన ఓటు చోరు గురించి మాట్లాడకుండా ఓటు చోరు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో శభాష్ అంతేనా? ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మనం అట్నే అర్థం చేసుకోవచ్చు. నాకైతే గదే అర్థమైంది.